వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో అలాగే ఇండియా లెవెల్లో కూడా బెట్టింగ్ యాప్ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, దీనికి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి కూడా ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ నాగూర్ బాబు గారు. అడిగి తెలుసుకుందాము అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి ఎలా చెక్ పెట్టచ్చు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అన్ని క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ అసలు ఈ బెట్టింగ్ యాప్స్, ఈ యాప్స్ వల్ల చాలా అంటే చాలా నష్టపోతున్నారు కదా, అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇదంతా కూడా? సో ఓవరాల్గా మనకి ఇండియాలో 2 టైప్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయండి. ఓకే. ఒకటి లీగల్ బెట్టింగ్ యాప్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ ఉంది, లీగల్ ఏంటి ఇల్లీగల్ ఏంటి అని. లీగల్ ఏంటి అంటే ఇండియాలో మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని డిపార్ట్మెంట్ ఉంది కదా. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద సెక్షన్ 8 ఆఫ్ యాక్ట్ కింద ఏవైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అవుతాయో బెట్టింగ్ యాప్ నిర్వహించడానికి అవి లీగల్. అంటే మనకి ఫస్ట్ రూల్ ఏంటి, ఒక సెక్షన్ 8 కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ 30% ఇండియన్ గవర్నమెంట్ కి జిఎస్టీ పే చేయాలి. నెక్స్ట్ ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం అనేది ఉండాలి. ఎవరికైనా నష్టం జరిగితే ఏ కోర్టులో తేల్చుకోవాలి లావాదేవీలు, ఏ కన్స్యూమర్ కోర్టులో జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది అనే గైడ్ లైన్స్ మొత్తం వాళ్ళు బైలాస్ లో రాసుకొని ఉండాలి. ఇది లీగల్ యాప్. అయితే ఇప్పుడు స్టేట్ కి కొన్ని అధికారాలు ఉన్నాయి. అవేంటి, ఇలాంటి పాలసీస్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, మద్యపానాన్ని ఒక స్టేట్ యాక్సెప్ట్ చేయొచ్చు, నిషేధించవచ్చు. ఇది దేని పరిధిలో ఉంటుంది, స్టేట్ పరిధిలో ఉంటుంది, సెంట్రల్ పరిధిలో కాదు. అలాగే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేవి కూడా స్టేట్ పరిధిలో ఉన్నటువంటి అంశాలు. సో స్టేట్ బెట్టింగ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, బ్యాన్ చేయొచ్చు. పర్టికులర్ గా మన తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేసి 2017 నుంచి బెట్టింగ్ ని బ్యాన్ చేశారు. ఇది క్లియర్. సో తెలంగాణలో లీగల్ బెట్టింగ్ యాప్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా బ్యానే. అది సెక్షన్ 8 కింద రిజిస్టర్ అయిన కంపెనీ అయినా సరే బ్యానే. ఇప్పుడు Dream11 గానీ, విన్జో గానీ రకరకాల సెలబ్రిటీస్ ప్రమోట్ చేసే గేమ్స్ యాప్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అయినా కానీ మనీ పెట్టి గేమ్ ఆడలేరు, ఫ్రీ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పుడు చెస్ ఉంది, ఆన్లైన్ లో చెస్ ఆడుతూ ఉంటారు, ఫ్రీ గేమ్ ఆడొచ్చు. కానీ చెస్ ని బెట్టింగ్ లా చేసి ఆడడానికి పాసిబిలిటీ ఉండకూడదు, రూల్స్. అలాంటి రూల్స్ ఉన్నాయి అన్నమాట మనకి. సో బ్యాన్ చేశారు వీటిని. బ్యాన్ చేసినప్పుడు వీటిని బ్యాన్ గానే మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో చూడాలి. అయితే 2017 నుంచి బ్యాన్ చేస్తే ఇప్పటి వరకు మరి ఎవరు బెట్టింగ్ అనేది జరగట్లేదా? చాలా వరకు ఇంకా ఎక్కువైపోయినాయి కదా సార్, భయంకరంగా ఎక్కువైపోయినాయి. యాప్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి, దాన్ని ప్రమోట్ చేయడం కూడా ఎక్కువైపోయింది. అవును. ఇప్పుడు లీగల్ బెట్టింగ్ కి మనం ఒక క్లారిటీ వచ్చింది. మరి ఇల్లీగల్ బెట్టింగ్ ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది అనమాట. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే ఇవి ఎక్కడా కూడా ఇండియాలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కానీ, లేకపోతే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీగా కానీ, కనీసం ప్రొప్రైటర్షిప్ గా కూడా రిజిస్టర్ అవి ఉండవు. పాయింట్ నెంబర్ 1. వీళ్ళు ఎలాంటి జిఎస్టీ ఇండియన్ గవర్నమెంట్ కి పే చేయరు. వీళ్ళ ఆపరేటర్స్ ఎక్కడో ఫారిన్ కంట్రీస్ లో ఉండి ఇండియన్ ఎకానమీని దెబ్బ కొట్టడం కోసం మాత్రమే డొమైన్స్ ని చేంజ్ చేసుకుంటూ ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇల్లీగలే. ఈ జాబితాలో దాదాపు 300 యాప్స్ మనకి 300 నుంచి ఇంకా 1000 యాప్స్ మనకి రన్ అవుతూనే ఉన్నాయి. యాప్ కంటా కూడా వీటిని వెబ్సైట్ అనే మనం యాప్ లో రన్ అవుతుంది, ప్లే స్టోర్ లో దొరకదు, కానీ వెబ్సైట్స్ లాగా రన్ అవుతూ ఉంటాయి. ఈ వెబ్సైట్స్ ని ఇల్లీగల్ గా రన్ చేస్తూ వేల కోట్ల రూపాయల భారత ఆర్థిక వ్యవస్థ మీద గండి కొడుతూ మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇంకా ఓపెన్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా సజ్జనార్ గారు వచ్చి సెలబ్రిటీస్ మీద, అంటే యూట్యూబర్స్ మీద, ఎవరి మీద ప్రమోట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఒక విప్లవం లాగా వచ్చి ఆయన ఫైట్ చేస్తూ, ట్వీట్ చేస్తూ, ట్విట్టర్ అనే గన్ తోటి అందరినీ ఫైర్ చేస్తూ ఉన్నాడు వేదిక. మంచి పరిణామంగానే మనం చూడాలి. కానీ 2017లో యాక్ట్ మనకి అమల్లోకి వస్తే ఇప్పుడు ఏ ఇయర్ అండి, 2025. ఈ మధ్యలో ఎన్ని వందల ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్ని వేల ఆత్మహత్యలు జరిగినాయి. ఈ ఆత్మహత్యలకు ఎవరు సమాధానం చెప్తారు?
అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు స్పందించలేదంట? స్పందించలేదు కాదు, చట్టం 2017 నుంచి ఉంది. ఈ డిపార్ట్మెంట్ మొత్తానికి చట్టం ఈ రోజు గుర్తొచ్చిందా? కేవలం ఈ రోజే గుర్తొచ్చిందా? అంటే ఒక సజ్జనార్ లాంటి వ్యక్తి వచ్చి చెప్తే గుర్తొస్తుందా? సజ్జనార్ గారు ట్వీట్ చేస్తే గుర్తొస్తుందా? అంతకుముందు చట్టం లేదా? ఉందిగా. మరి ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయ్యారుగా మీరు. కేవలం ప్రమోటర్స్ మీదే కేసులు పెడుతూ ఉన్నారు. మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. కానీ మీకు ఇప్పుడు కొన్ని వీడియోస్ నేను షేర్ చేస్తాను. 1xBet అనేది ఇండియాలో ఇల్లీగల్ గా ఆపరేట్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్. అది కురసావాలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. ఇండియన్ కంపెనీ కాదు, ఇండియన్ జ్యూరిస్డిక్షన్ కాదు. అది కూడా ఇల్లీగల్ అంటారా? ఇల్లీగల్ 1xBet. మరి అంతగా ట్రోల్ అవుతుంది కదా సార్. 1xBet అనేది ఇల్లీగల్. మీరు చూడండి, 1xBet ఇండియాలో రిజిస్టర్ అయ్యిందా? సెక్షన్ 8 కింద ఏమన్నా రిజిస్టర్ అయ్యిందా? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద అవలా. ఎక్కడ రిజిస్టర్ అయ్యింది? కురసావాలో రిజిస్టర్ అయ్యింది. మన దరిద్రం ఏంటంటే కురసావా వాడు కొన్ని వేల బెట్టింగ్ యాప్లకి పర్మిషన్ ఇచ్చేసేసాడు, లైసెన్స్లు ఇచ్చాడు. అయితే అవన్నీ ఇండియాలోనే ఆపరేట్ చేయబడుతున్నాయి. యుఎస్ఏలో ఆపరేట్ చేయడానికి లేదు, మన పక్క దేశం పాకిస్తాన్లో ఆపరేట్ చేయడానికి లేదు, బంగ్లాదేశ్లో ఆపరేట్ చేయడానికి లేదు, దుబాయ్లో ఆపరేట్ చేయడానికి లేదు, స్విట్జర్లాండ్లో ఆపరేట్ చేయడానికి లేదు, ఆస్ట్రేలియాలో ఆపరేట్ చేయడానికి లేదు. ఇవన్నీ బ్యాండ్ లిస్ట్ అని మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేస్తే క్లియర్ గా ఉంటాయి. అంటే ఇండియన్ ఎకానమీని టార్గెట్ చేయడం కోసం మాత్రమే ఈ కురసావో అనే దేశం లైసెన్స్లు ఇస్తూ ఉంది. ఇంకొక వింత ఉంది ఇందులో. ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఏ కంట్రీ అయితే పర్మిషన్ ఇచ్చిందో, ఈ యాప్స్ కి ఆ కంట్రీలో ఉన్న ప్రజలే ఆడడానికి లేదు. ఇంతకీ అక్కడ ఎంతమంది జనాభా ఉంటారో తెలుసా? 140,000 మంది మాత్రమే. 140,000 మంది జనాభా ఉన్న నీ దేశంలో నువ్వు పర్మిషన్ ఇస్తుంటే అక్కడ ఆడడానికి లేదు. కానీ 100 కోట్ల పైగా 130 కోట్లు ఉన్న నా జనాభా ఆర్థిక వ్యవస్థ లాజిక్ ను మర్చిపోయి మెయిన్ నేరస్తులు అంటే ఆపరేట్ చేస్తున్న వాళ్ళే కదా సార్. ఎస్, డెఫినెట్ గా ఇన్ని వేల బెట్టింగ్ యాప్ ని ఇప్పుడు సజ్జనార్ గారు ట్వీట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకొక 100 మందిని 200 మంది 300 మందిని అరెస్ట్ చేయండి. బెట్టింగ్ యాప్ పరీ మ్యాచ్ కానీ 1xBet కానీ నేను చెప్పిన ఈ 330 ఇదే ఈ కురసావో రిజిస్టర్ లైసెన్స్ ఇచ్చినటువంటి అన్ని బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు మీరు ఫోన్ లో ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుందా లేదా? ఓపెన్ అవుతుంది సార్. అవుతుందిగా. అవుతుంది. మరి ఆడేవాళ్ళు ఆగుతున్నారా? బెట్టింగ్ యాప్ ఆపరేటర్ ఆపుతున్నాడా? ఆపాల్సింది ఏంటి ఫస్ట్? ఇది ఇప్పుడు 1xBet అని చెప్పాను కదా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టారు. ఎంతమంది మీద పెట్టారండి? దాదాపు ఇప్పుడు 11 మందిని అన్నారు. కానీ ఇంకా చాలా మంది కూడా ఇంకా 16 మందిని కూడా రేపటికల్లా వాళ్ళకు కూడా నోటీసులు పంపిస్తాము అంటున్నారు. ఓకే. లోకల్ బై నాని అనే వ్యక్తి మీద పెట్టారు. నాని వ్యక్తి మీద పెట్టారు. అతను అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అవును. ఇంకా హర్షసాయి ఉన్నాడు. హర్షసాయి మీద ఇప్పుడు ఇది మనం ఒక మంచి పరిణామం లాగానే చూడాలి. ఒక ప్రజల్లో ఒక మేల్కొల్పు వస్తుంది. వీళ్ళ మీద కేసులు పెట్టడాన్ని మనం చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి పెట్టారు అని మనం అనుకుందాం. అయితే ఇదే పందాలోకి ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఓకే. 2022లో 1xBet ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్ వేసి మొత్తం హైదరాబాద్ మొత్తం ప్రచారం చేశారు. పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి ప్రచారం చేశారు. మరి 1xBet ఇల్లీగల్ బెట్టింగేగా. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 నుంచి చట్టం ఎన్ఫోర్స్ లో ఉందిగా. మరి ఇప్పుడు దీని మీద ఇదే సెక్షన్స్ ప్రకారం తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం, సెక్షన్ 4 ప్రకారం హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మీద చర్యలు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా సార్. డెఫినెట్ గా తీసుకోవాలి. అంటే మరి ఇది ఇల్లీగల్ అని తెలిసి కూడా ప్రభుత్వం కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరి చూస్తే ఎలా ఊరుకున్నారు? దీనిలో ఒక వింత ఉంది మళ్ళీ. ఈ హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా? ఒకసారి గూగుల్ చేయండి హైదరాబాద్ మెట్రో లిమిటెడ్. దాన్ని వ్యూవర్స్ కూడా, మీరు చూసేవాళ్ళు కూడా, ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఒకసారి గూగుల్ చేయండి హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ దానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అని. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో IRAS, ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఆఫీసర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఆయన మేనేజింగ్ డైరెక్టర్. అందరూ IASలు IPSలే ఉన్నారు. IPSలే. ఇంకొక వింత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర DGP సాక్షాత్తు వన్ ఆఫ్ ది డైరెక్టర్, GHMC కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, HMDA కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఇప్పుడు వీళ్ల మీద తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం 4 ప్రకారం కేసు పెట్టాలా వద్దా? హైదరాబాద్ మెట్రో రైల్ మీద స్టిక్కరింగ్ వేసి 1xBet అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు కేసు పెట్టాలిగా. చట్టానికి వీళ్ళేమన్నా అతీతులా?
అంటే ఇప్పుడు సజ్జనార్ గారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టుగా అనిపిస్తుంది సార్. అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టడం తప్పు అని నేను ఎక్కడా అనడంలా. ఇప్పుడు పెద్దవాళ్ళే ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కదా. మీద కేసు పెట్టిన విధంగానే ఉమ్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి మీద, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద 2022లో రోజుకి 1,25,00,000 మంది ట్రావెల్ చేసే ట్రైన్ మీద అడ్డగోలుగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు కేసు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ కమిటీ వేయండి. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, అలాగే చీటింగ్ సెక్షన్ కింద ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ కింద పెట్టారో 318, ఆ రోజు 420 ఉంది ఐపీసీ, ఆ సెక్షన్ పెట్టండి. 66D ఇప్పుడు ఈవేళ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఏది పెట్టారో ఇదే అధిక మేనేజింగ్ డైరెక్టర్స్ మీద పెట్టండి. అంటే మీరు చెప్పారు బాగుంది, వీళ్ళంతా కూడా పెద్ద తలకాయలని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళందరినీ కూడా ఇలా బయటికి లాగి వాళ్ళ మీద కేసు పెట్టగలరంటారా అసలు? పెట్టాలి అని అంటే ఇప్పుడు ఒక చిన్న వ్యక్తి మీద అనుకోండి, చాలా ఈజీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పెట్టేసేస్తాం. అదే అంటున్నాను. మరి ఇప్పుడు ఎవరన్నా పిటిషనరు ఒక డీజీపీ మీదో లేకపోతే ఈ ఎండి మీద పెట్టేవాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇస్తే ముందు పోలీసులు తీసుకుంటారా? అదే అంటున్నాను సరే. ఒక 100 మీడియా ఛానల్స్ ని పిలుద్దాం, 100 మీడియా ఛానల్స్ ని పిలుద్దాం. మన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, పోవుగా. ఆఖరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు 2022లో 1x బెట్ ప్రమోట్ చేయడం ద్వారా ఎంత డబ్బు మెట్రో రైలు గడించింది అనేది మనం రాస్తే మనకు వస్తుంది. ఇంత డబ్బు ఇల్లీగల్ గా సంపాదించినట్టేగా ఖచ్చితంగా వస్తుంది. ఈ అన్ని ఆధారాలు తీసుకొని మీరు చెప్పిన పోలీస్ స్టేషన్ కి మనం వెళ్దాం, 100 మీడియా సంస్థలతోటి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా? చట్టం వీళ్ళకొక్కరికైనా, వీళ్ళేమన్నా చట్టానికి అతీతులా? తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి కోసం చట్టం చేయబడిందా? కేవలం ఇన్ఫ్లుయెన్సర్ కోసం మాత్రమే చట్టం చేయబడిందా? చట్టం అందరి దృష్టిలో అందరికీ చేయబడింది కాబట్టి 2017 నుంచి ఎవరు ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఉన్నా సరే. ఎవరైనా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, నేను పేరు చెప్పను, ఒక ఓటీటీ, పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్, నేను పేరు చెప్పిన ఎడిటింగ్ లో తీసేస్తారు కదా, అందుకని ఓటీటీ ప్లాట్ఫామ్ డైరెక్ట్ గా 1x బెట్ ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరి అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయింది కాబట్టి ఆ డైరెక్టర్స్ మీద పెట్టాలిగా కేసు. పెట్టాలి, ఖచ్చితంగా డెఫినెట్ గా పెట్టాలిగా. పెట్టాలి. సో ఏదో బెట్టింగ్ అని మీరు చేతులు దులిపేసుకుంటూ ఉన్నారు, కానీ రూట్ కాజ్ ఆపగలుగుతున్నారా? ఆపట్ల. మనకి రావాల్సిన మెకానిజం ఏంటి, ఎవరు చేయాలి, దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీకు చట్టం తెలిస్తే దయచేసి ఇన్ఫర్మేషన్ ఐటీ యాక్ట్ 2008 దాని ప్రకారం సెక్షన్ 69A అని ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఓపెన్ చేసి చూస్తే ఆ మెకానిజం ప్రకారం సెంట్రల్ అథారిటీ క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. సెంట్రల్ వాళ్ళు నోడల్ ఆఫీసర్స్ ని ప్రతి స్టేట్ కి అపాయింట్ చేశారు. ఈ నోడల్ ఆఫీసర్స్ ఎవరు? మళ్ళీ ఇదే ఐఏఎస్లు, ఇదే ఐపీఎస్లు. వీళ్ళ పని ఏంటి? ఇల్లీగల్ బెట్టింగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా వెబ్సైట్స్ కానీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన బాధ్యత వీళ్ళది. వీళ్ళు ఏం చేయాలి? ఏదైనా కంప్లైంట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కోసం ఈ నోడల్ ఆఫీసర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, స్టేట్ నోడల్ ఆఫీసర్స్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్స్ కి వాళ్ళు పంపిస్తారనమాట. దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టించాలి. తెలంగాణ స్టేట్ లో ఎప్పుడైతే ఒక వెబ్సైట్, పరిమ్యాచ్ అనే వెబ్సైట్ ని కానీ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ ని సెర్చ్ చేసినా కూడా ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన మెకానిజం ఈ గవర్నమెంట్ మీద ఉంది, ఈ నోడల్ ఆఫీసర్స్ మీద ఉంది. మీరు చేయాల్సిన పని 2017 నుంచి చేయకుండా, ఇప్పటికీ చేయకుండా, స్టిల్ ఇంత అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ అయింది. ఇంత అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ అయింది. ప్రజల్లో ఇన్ఫ్లుయెన్సర్లు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మీడియా గగ్గోలు పెడుతూ ఉంది, స్టిల్ బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది. ఎవరు చేయాలి? చట్టం మీరు ఓపెన్ చేయండి, చదవండి, ఇంప్లిమెంట్ చేయండి. చదవకుండా జనాల్ని మసిపూసి మారేడికాయ చేసినట్టుగా. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మరి ఇవన్నీ చూసుకుంటే కూడా మీరు చెప్పిన విషయాల మీదే మాట్లాడదాం సార్. ఇవన్నీ చూసుకుంటే మరి చట్టం కానీ, న్యాయం కానీ, ప్రభుత్వం కానీ అమ్ముడు పోయింది అనుకోవచ్చు. అమ్ముడుపోవడం కాదండి. దీన్ని ఎలా చూడాలంటే, వాళ్ళు చేయాల్సిన బాధ్యతని వాళ్ళు నిర్వర్తించకుండా కళ్ళు మూసుకొని చట్టాన్ని పూర్తిగా ఎన్ఫోర్స్ చేయడంలో వైఫల్యం చెందింది అని మనం అనుకోవాలి, నిర్లక్ష్యం అనుకోవాలి. ఇప్పుడు దాన్ని అవేర్నెస్ ఏదో క్రియేట్ చేయడం కోసం ఎవరో వచ్చి ట్విట్టర్ లో పోస్టులు పెడితే దానికి ఏదో చేయాలి కాబట్టి, ఏదో అమ్మ పెద్ద ఆఫీసర్ పెట్టాడు 10 మందిని తీసుకెళ్లి లోపల వేయాలి కాబట్టి కేసులు పెడుతూ ఉన్నారు. పెట్టండి, తప్పు లేదు. బెట్టింగ్ అనేది ఎవడు ప్రమోట్ చేసినా తప్పే. అదే చట్టాన్ని ఉపయోగించి నాకు డీజీపీవి మెట్రో రైల్ డైరెక్టర్ గా ఉన్నాడు కాబట్టి, మెట్రో రైల్ డైరెక్టర్ గా డీజీపీ గారు ఉన్నారు కాబట్టి సేమ్ సెక్షన్స్ ప్రకారం
డీజీపీ గారి మీద మెట్రోల్ డైరెక్టర్స్ IAS IPS లో ఒక 10 మంది పైన లిస్ట్ ఉంది కాబట్టి ఆ డైరెక్టర్స్ అందరి మీద కేసు పెట్టండి. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు పర్టికులర్ గా స్టేట్ ఆఫ్ తెలంగాణలో, అది మన హైదరాబాద్ లో వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, సెంట్రల్ ప్రభుత్వానికి కావచ్చు, అందరికీ తెలిసిందే ఇది ఎవరున్నారు దీని వెనకాల అని. ఇంత జరుగుతున్నా కానీ సెంట్రల్ నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. దేని వల్ల అంటారు? స్పందన లేదు అంటే ఈ బెట్టింగ్ యాప్ ఆపరేటర్స్ ని బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మాత్రం వాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి దీని వెనక. మీరు ఒక కేస్ స్టడీ తీద్దాం మనం. 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 2500 మంది పైగా చనిపోయారు అనుకుందాం ఆత్మహత్య చేసుకొని. ప్రతిరోజు వారానికి ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం కదా. ఆ FIR లో ఏం రాస్తారండి? దానిలో బెట్టింగ్ యాప్ ఆడడం ద్వారా ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని రాస్తారు. నిజంగా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? అతను ఏ బెట్టింగ్ యాప్ వాడాడు, ఈ డబ్బులు ఇతను 25 లక్షలు నష్టపోతే ఎవరి అకౌంట్స్ లోకి వెళ్ళినాయి, ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి, ఆ వెబ్సైట్ ని బ్లాక్ చేయాలి, ఆపరేటర్ ఎక్కడున్నాడో తీసుకొచ్చి అక్యూజర్ గా చేర్చి అరెస్ట్ చేయాలి. 2017 నుంచి ఇప్పటి వరకు ఒక్కళ్ళని చూపించండి ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పిన వాళ్ళలో ఒక్కడిని అక్యూజర్ గా చేసి అరెస్ట్ చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? మెకానిజం ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? నిర్లక్ష్యం మీ దగ్గర ఉంది. మీ కళ్ళ ముందు బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అయ్యి ఆపరేట్ చేసి వేల మంది ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే చేతులు కట్టుకొని చూస్తూ ఈ రోజు తూతూ మంత్రంగా ఏదో 4 కేసులు పెడతారా? ఆపడం అంటే ఇక ముందైనా సరే ఆత్మహత్యలు ఆగాలి అనంటే క్లియర్ గా బెట్టింగ్ యాప్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఓపెన్ అవ్వకుండా, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ అవ్వకుండా చేయండి. అప్పుడే సక్సెస్ అయినట్టు. స్టార్టింగ్ పాయింట్ నే క్లోజ్ చేయాలి. స్టార్టింగ్ క్లోజ్ చేయాలి. ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది ప్రమోట్ చేసిన వాళ్ళు ప్రభుత్వం హోల్డింగ్స్ పెట్టి చేసినా గానీ ఇదే యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ఇదే చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. సూపర్ సూపర్ సార్. ఎందుకంటే మీరు చెప్పింది 100% కూడా కరెక్ట్. కానీ ఇది సాధ్యం అంటారా? డెఫినెట్ గా. ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం కాదంటే ఏది లేదండి. సాధ్యమా అంటే మీకు చట్టం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మీరు ఇప్పుడు మీరు తెరవండి కళ్ళు. ప్రజలు ఎలాగూ తెరుచుకుంటున్నారు. ఈ అరెస్టుల ద్వారా, మీడియా చేసేటువంటి వీటి ద్వారా ప్రజలకు ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. కానీ పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద ఉంది. దయచేసి ఏ యాప్ కూడా, ఏ వెబ్సైట్ కూడా ఇల్లీగల్ బెట్టింగ్ కంపెనీస్, ఆఫ్ షోర్ బెట్టింగ్ కంపెనీస్ ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు దాన్ని సెక్షన్ 69 IT యాక్ట్ ప్రకారం నోడల్ ఆఫీసర్స్ ని దయచేసి వాటన్నిటిని ప్రతిరోజు ఒక మెకానిజం పెట్టి వాటిని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉండండి. ఆ వెబ్సైటే ఓపెన్ అవ్వదు. అసలు ప్రమోట్ చేసినా కానీ వెబ్సైట్ ఓపెన్ అప్పుడు ఎవరు చేయలేరు. ఎవరైనా అప్పటికి ప్రమోట్ చేస్తే వాళ్ళని కేసులు పెట్టండి, లోపలికి తీసుకెళ్లి పెట్టండి సెక్షన్స్ ప్రకారం. ఖచ్చితంగా. అంటే ఈ రూల్స్ పాటిస్తే కనుక దీనికి చెక్ పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బాగుంది సార్. కాకపోతే ఇప్పటికి నేరస్తులుగా 11 మందిని అయితే గుర్తించారు. వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది, నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరి వాళ్లకు ఎలాంటి శిక్ష అమలయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు 3184 పెట్టారండి, చీటింగ్. అంటే ప్రజలని నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు అని చీటింగ్ లాగా ఏదో పెట్టారు. అది పెట్టినప్పుడు అది up to 7 years వరకు ఉంది. నెక్స్ట్ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3(4) పెట్టారు. ఈ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ అఫెన్స్ అయితే, అంటే ఫస్ట్ FIR అయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి 3,000 నుంచి 10,000 రూపాయలు ఫైన్ వేసి పంపించాల్సిన నెసెసిటీ ఉంది. 66D బిలో 7 years కాబట్టి మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బిలో 7 years లోపు ఏ శిక్ష అయినా సరే స్టేషన్ హౌస్ ఆఫీసరు పిలిపించి నోటీసులు ఇప్పించి, లేదా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళని రమ్మని పిలిచి పంపించేసేస్తాడు. అది అబోవ్ 7 years అనుకోండి, వాళ్ళకి రిమాండ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ లో అబోవ్ 7 years పడే సెక్షన్స్ లేవు కాబట్టి దీనిలో గ్రావిటీ ఇంకా ఉంది. ఇంకా ఫర్దర్ గా అడిషనల్ సెక్షన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగినాయి అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గుర్తిస్తే అప్పుడు ఛార్జ్ షీట్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. చివరిగా అంటే ప్రజలకు కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్లలో పాల్గొంటున్న ప్రజలకు కావచ్చు, అలాగే దీన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఆ ఆపరేటర్లకి, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? బెట్టింగ్ ఆపరేటర్ ఎప్పుడు కూడా కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకోవాలి అనుకుంటాడు. ఓకే, సో అతని ఉద్దేశం అది. బెట్టింగ్ ప్రమోటర్ ఎప్పుడు కూడా నా స్వార్థం నాది, ఎవడేమైపోతే నాకేంటి అని ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. బెట్టింగ్ ఆడే వ్యక్తి ఎప్పుడు కూడా దురాశకెళ్ళి 1,000 రూపాయలని 1,00,000 రూపాయలు చేయాలి అని దురాశ పడుతూ ఉంటాడు. ఈ 3 ఆగితేనే
బెట్టింగ్ అనేది మాఫియా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేకుండా చూడగలం. ఈ 3 ఆగాలంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కేవలం చట్టం చేసి 2017 నుంచి కళ్ళు మూసుకొని ఉంటే ప్రజలకు చట్టం గురించి తెలియదు. ప్రజల్ని ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలగాలి. ఎవడైనా నిజంగా ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తూ ఉంటే ఆపరేటర్స్ అందరినీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఎవరైనా ప్రమోట్ చేస్తుంటే ఈ సెక్షన్ ప్రకారం కేసులు కూడా పెట్టాలి. దయచేసి బెట్టింగ్ ఆడే వ్యక్తులకు పరిముఖ్యంగా చెప్తున్నా, ఏ ఆ యాప్ ఆపరేటరు కూడా మీకు కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం బెట్టింగ్ యాప్ని డిజైన్ చేయడు. అది ప్లాన్డ్గా మిమ్మల్ని ఊబిలోకి దించి మీరు ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తుంది. దయచేసి ఆడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆపరేటర్లకు కూడా సేమ్ శిక్షలు వర్తిస్తాయంటారా సార్? ఆపరేటర్కి ఇంకా చాలా పెద్ద సెక్షన్లు అవుతాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆపరేటర్ ఇండియాలో నుంచి ఆపరేట్ చేయట్లేదు, ఫారిన్ కంట్రీలో ఉండి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళి అక్కడ మన ఇండియన్ కరెన్సీ ఫారిన్ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంది. అది మళ్ళీ బిట్ కాయిన్స్ లోకి మారుతూ ఉంది. అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది. బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు, వాళ్ళకి బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు. కానీ ఇప్పటి వరకు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అదే సార్, అదే ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అది మెయిన్ రూట్ కాజ్ ఎవరు ఆపడం లేదు. దయచేసి ఇప్పుడు ఒక అవేర్నెస్ ప్రజల్లో వచ్చింది కాబట్టి ఈవెన్ ఎవరు ప్రమోట్ చేసినా కానీ తప్పే, అది గవర్నమెంట్ ఎంటిటీస్ ప్రమోట్ చేసినా తప్పే, యాప్ ఓపెన్ అవడమే తప్పే. మీకు ఆ యాప్ని ఎలా ఆపాలో తెలియకపోతే మాలాంటి అడ్వైజర్స్ని అడగండి, డెఫినెట్గా చెప్తాం ఎలా ఆపాలో. చట్టం ఏం చెప్తుందో చెప్తాం. అది ఖచ్చితంగా ఒకసారి మా మీడియా ద్వారా కూడా మీరు చెప్తే తెలుసుకుంటారు. మనకి చట్టం ఐటీ రూల్స్ క్లియర్ గా ఉంది. 69A ఐటీ యాక్ట్ ఒకసారి ఓపెన్ చేసి చదవమని చెప్పండి ఐఏఎస్ని ఐపీఎస్ని అందరినీ. 69A ఐటీ యాక్ట్ లో క్లియర్ గా ఉంది వెబ్సైట్ ని ఎలా బ్లాక్ చేయాలి అని. మీరు బ్లాక్ చేయండి. నోడల్ ఆఫీసర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. నోడల్ ఆఫీసర్స్ ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఐఏఎస్లు ఐపీఎస్లే కదా నోడల్ ఆఫీసర్స్ స్టేట్ తరఫున. మరి వీళ్ళందరూ డైలీ ఏవైతే ఇల్లీగల్ గా తెలంగాణ ఓపెన్ అవుతున్నాయో వాటిని ఒక మెకానిజం పెట్టి కొంతమంది ఆఫీసర్స్ ని పెట్టి ఈ వెబ్సైట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి బ్లాక్ లిస్ట్ చేయించాలి కదా. ఎందుకు చేయించట్లా మీరు? పరిమ్యాచ్ అనేది మన తెలంగాణలో ఇప్పటికీ ఎందుకు రన్ అవుతుంది? 1xBet అనేది ఎందుకు రన్ అవుతుంది? జెటెక్స్ కానీ ఇలాంటి రకరకాల 300-400 బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఓపెన్ అవుతూ ఉన్నాయి? నోడల్ ఆఫీసర్స్ ఏం చేస్తూ ఉన్నారు? దయచేసి నోడల్ ఆఫీసర్ మీ పని మీరు చేయండి. సెక్షన్ 69A ఐటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఆ యాక్ట్ ద్వారా వీటన్నిటిని బ్లాక్ లిస్ట్ పెట్టండి. ఎవరు ప్రమోట్ చేయకుండా చేసే అవకాశం లేకుండా చేయండి. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ సార్, వాళ్ళకు కూడా ఒకవేళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకుల నుంచో లేకపోతే ఇంకా వాళ్ళ పైనుంచి ఆఫీసర్స్ నుంచో వాళ్ళకు కూడా ఒత్తిడి ఉండొచ్చు కదా. వీటి వల్ల వాళ్ళు భయపడి కూడా ఇలా వాళ్ళు చెక్ పెట్టకుండా ఉండొచ్చు కదా. ఉద్యోగం చేయడం ఎందుకు? రాజీనామా చేసేయాలండి. రాజకీయ ఒత్తిడికి లొంగాలి. రాజకీయ నాయకుల కింద మేము తొత్తులుగా పనిచేయడం కోసం ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వలేదు కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యింది ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అంతా కష్టపడి పాస్ అయ్యింది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. మరి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీ రాజకీయ నాయకులు కూడా ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చింది. ఇక్కడ పాలసీయే కంప్లీట్గా డీవియేట్ అయిపోయిందిగా. సో కాబట్టి మీరు చేసే బాధ్యత మీరు వైఫల్యం చెందారు కాబట్టి దాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నమో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద రుద్దే ప్రయత్నమో దయచేసి చేయొద్దు. వాళ్ళ మీద రుద్దడం కరెక్టే, అలాగే మీరు చేసే బాధ్యత కూడా మీరు నిర్వర్తిస్తేనే బెట్టింగ్ యాప్ దారిన ఇంకొక ఆత్మహత్య జరగకుండా ఉంటుంది. ఇలాంటి వ్యసనాలకు కూడా ఎవరు బానిసలు అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా మరి బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది. ఇది చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఆపరేటర్లని చెక్ పెట్టాలి. కాబట్టి ఈ వెబ్సైట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ అవ్వకుండా బ్లాక్ చేసేస్తేనే ఇవన్నిటికీ చెక్ పెట్టగలము అని చెప్పేసి కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పారు ఈరోజు మనకి. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.